హే గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు ఈ డ్రామా యొక్క ఎపిసోడ్ 17 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ 16 వరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, అప్పుడే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాకపోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. లాస్ట్ సీన్లో మనం చూసాం, మన బూయంగుంటి మన క్రౌన్ ప్రిన్స్ పై కత్తి పెడతాడు. అది చూసేసరికి మన రాజు మంత్రులు అందరూ షాక్ అవుతారనమాట. ఇక్కడ మన హీరో కూడా షాక్ అవుతాడు. ఇక్కడ వాళ్ళ డాడీ ఉండి చెప్తూ ఉంటాడు, ఎలాగైనా వాళ్ళని పట్టుకోవడం చెప్పి అంటూ ఉంటాడు. కానీ తన కొడుకుపై కత్తి చూసేసరికి ఇంకా తన నుండి ఇంకా బెదురుతాడంట. తన నుండి చెప్తుంటాడు, ముందు క్రౌన్ ప్రిన్స్ని కాపాడండి, క్రౌన్ ప్రిన్స్ని కాపాడండి అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినేసరికి హెడ్ కూడా ఉండి చెప్తుంటాడు, ముందు క్రౌన్ ప్రిన్స్ కాపాడండి, వాళ్ళు వెళ్ళటానికి దారి ఇవ్వండి, లేదంటే తనని చంపేశారు అని చెప్పేసి అనేసరికి ఇంకా వాళ్ళు ఉండి వైట్ క్లాత్ మెంబర్స్ని వదిలేస్తారనమాట. ఇక్కడ వాళ్ళని వదిలేయడం అక్కడ ఉన్న మంత్రులకి అస్సలకి ఇష్టం ఉండి ఉండదు. అయినకని ఇంకా వాళ్ళు రాజు మాటలు వినాలి కాబట్టి సైలెంట్గా ఉండి ఉంటారు. ఇక్కడ మన క్రౌన్ ప్రిన్స్ ఉండి చెప్తూ ఉంటాడు బుయ్యంగ్ తోటి, నువ్వు కత్తి విడవద్దని చెప్తూ ఉంటాడు. ఇక్కడ బుయ్యంగ్ ఉండి చెప్తూ ఉంటాడు, నన్ను క్షమించు, నేను నీకు ఒక మంచి ఫ్రెండ్ని కాలేకపోయాను, నేను నిన్ను మోసం చేశానని అంటుండేసరికి ఇక్కడ తను మాత్రం ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు కత్తి మాత్రం వదిలిపెట్టకని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకంటే తను కత్తిని వదిలేసిన క్షణంలోనే తన పైన చుట్టుపక్కల ఉన్న సైనికులు బాణాలతోటి కత్తులతోటి దాడి చేయడానికి సిద్ధంగా ఉండి ఉంటారు. అది చూసేసరికి మన క్రౌన్ ప్రిన్స్ ఉండి చెప్తూ ఉంటాడు, ఇది నా ఆర్డర్, నువ్వు కత్తి వదలటానికి వీల్లేదని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ని వదులుకోవడం తనకి ఇష్టం ఉండి ఉండదు. అయిన కానీ తను ఉండి చెప్తూ ఉంటాడు, నన్ను క్షమించండి, చివరిసారిగా మీ ఆర్డర్ నేను వినిపించుకోలేను, అందుకని కత్తి వదిలేస్తాడు. తను కత్తి వదిలేసిన క్షణంలోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ తనపై దాడి చేస్తారంట. ఇది చూసరికి మన క్రౌన్ ప్రిన్స్ కిమ్ యూంగ్ ఇంకా చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ క్రౌన్ ప్రిన్స్ ఉండి తనని ఆపమని చెప్తూ ఉంటాడు. ఆయన కానీ వాళ్ళు ఉండి ఆగకుండా అలాగే అటాక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన క్రౌన్ ప్రిన్స్ ఉండి వెళ్ళటానికి ట్రై చేసినా కానీ కూడా తన దగ్గరికి అక్కడ ఉన్న సైనికులు ఉండి వెళ్ళనివ్వరు. ఇక్కడ మన క్రౌన్ ప్రిన్స్ ఉండి తను చనిపోయడం చూసి తను చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటాడు తనని పట్టుకొని. ఇక్కడ మన కిమ్ యూంగ్ కూడా చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే తను కూడా తన ఫ్రెండే కదా, తను చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడనేమో మన హీరోయిన్ వాళ్ళ డాడీతో కలిసి వెళ్తూ ఉంటుంది అనమాట. వైట్ క్లాస్ మెంబర్స్ ఉండి అక్కడున్న సైనికులు వేషం వేసుకున్నందుకు అక్కడ ఉన్న సైనికులు ఉండి ఎలాంటి డౌట్ రాదనమాట. మీరు తన్ని బయటకి ఎందుకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారని చెప్పేసి అడుగుతూ ఉండేసరికి అంతలోనే అక్కడ నుంచి హెడ్ నుంచి ఉండి చెప్తుంటారు, తన్ని ఇన్వెస్టిగేషన్కి తీసుకొని వెళ్ళాలని చెప్పారు రాజుగారు ఆర్డర్ అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. హెడ్ నుంచి మాటలు వినేసి ఇంకా వాళ్ళు ఉండి వదిలేస్తారనమాట వాళ్ళని. ఇక్కడ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిన వెంటనే అక్కడ నుంచి సైనికులు వస్తారనమాట. సైనికులు వచ్చేసరికి ఇంకా వైట్ క్లాస్ మెంబర్స్కి వాళ్ళకి ఇంకా ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ హెడ్ నుంచి ఉండి వాళ్ళని బయటికి పంపిస్తాడు, మీరు వెళ్ళండి, నేను వీళ్ళని ఆపుతానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినేసరికి మన హీరోయిన్ ఉండి ఒప్పుకోదు, మీరు కూడా మాతో పాటు రావాలని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ తను ఉండి అలాగే వాళ్ళని బయటికి తోసేసి ఇంకా తను ఉండి ఆ గేట్ అనేది క్లోజ్ చేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి కత్తితోటి తనపై దాడులు కూడా చేస్తుంటారు. కానీ మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి తను ఉండి తన ప్రాణాలను ఇచ్చి మరి కాపాడతాడనమాట. తను అన్నమాట నిలబెట్టుకుంటాడు, నా ప్రాణాలు ఇచ్చేనా కాపాడుతానన్నమాటని. ఇక్కడ మన బూయంగ్ శవాన్ని వాళ్ళు తీసుకొని పాడేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే రాజుపై దాడి చేయడానికి చూసిన అతడు విద్రోహి కదా, విద్రోహి శవాన్ని కాల్ చేయకుండా ఎక్కడో పాడేస్తారనమాట. తను తీసుకొని వెళ్తుంటారు, వేరే వ్యక్తి ఉండి తీసుకొని వెళ్తుండేసరికి అది చూసి మన కిమ్ యూంగ్ ఉండి ఇన్నుచితో కలిసి వెళ్తాడు. వెళ్ళేసి తను ఉండి చెప్తూ ఉంటాడు, తను నాకు చాలా అంటే చాలా దగ్గరవాడు, నాకు కావాల్సిన వాడు, ఆ శవం నాకు ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. తను ఉండి ఒప్పుకోడనమాట. తను రాజు పంపించిన శవం నేను పాడేయకపోతే నా మీదకి వస్తుంది, ఎవరికైనా తెలిసే విషయం అని అంటూ ఉంటాడు. కానీ పక్కన మన ఇన్ను జాంగ్ ఉండి తను మనీ ఇచ్చి ఒప్పిస్తాడంట, మనీ ఇచ్చి ఆ శవం తీసుకుంటారు. కానీ కిమ్ యూంగ్ తెలుస్తుంది, తన చేతి నాడి ఇంకా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. అది తెలిసేసరికి ఇంకా బూయంగ్ బ్రతికున్నాడని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఇంకా తనకి చికిత్సకు పంపిస్తూ ఉంటారు. ఇక్కడేమో మన హీరో ఉండి టోటల్గా చేంజ్ అయిపోయి ఉంటాడు అనమాట. ఒక కొత్త రకంగా ఉండి ఉంటాడు. తను కొత్తగా ప్రిన్స్గా మారిపోయి ఉంటాడు. తను ఉండి ప్రాసిక్యూటర్ అడ్డాలోకి వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళేసిన తర్వాత గ్యాంబ్లింగ్ కూడా వెళ్తూ ఉంటాడు. అక్కడున్న అమ్మాయిలు ఉంటే అంటుంటారు, ఇక్కడికి నువ్వు రావడం కొత్తనా అని చెప్పేసి అంటుండేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, నేను రావడం కొత్త ఏంటి, నేను రావడం పాతనే, కానీ నువ్వు నన్ను కొత్తగా ఇప్పుడు చూసినట్టున్నావు అని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు ఆ మాటలన్నీ. తర్వాత నుంచి బయటికి వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత తను ఉండి ఒక ఇన్నుచి లోపలికి వెళ్తూ ఉండడం చూస్తారు. అది చూసరికి ఇంకా తనకి ఏది కావాలో తను ఏ దానికోసం ఇంతదాకా తను ప్రయత్నిస్తున్నాడో అది దొరికేసి ఉంటుందన్నమాట. తను ఉండి సైలెంట్ అవుతాడు. ఇక్కడనేమో రాజు దగ్గర ఆ మంత్రులందరూ ఉండి చెప్తూ ఉంటారనమాట, ఎప్పుడు చూడు ప్రిన్స్ ఉండి ప్రాసిక్యూటర్స్ దగ్గర ఉంటున్నాడు, గ్యాంబ్లింగ్స్ దగ్గర ఉంటున్నాడు, తనని ఇంకా తన స్థానం నుంచి తీసేయండి, తను రాజు అవ్వడానికి అర్హత లేదు తనకని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇక్కడ రాజుతోటి వాళ్ళందరూ ఉండి ఇంకా రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారంట ఎప్పటిలాగానే, ప్లీజ్ కింగ్ మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఇంకా వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళు డప్పు కొట్టడం అదంతా వినేసరికి మన రాజు ఇంతదాకా చూసింది ఇదంతా వింటూ ఉండేసరికి తను తల పట్టుకుంటాడనమాట. తనకి ఏం చేయాలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. ఇక్కడ బూయంగ్ కుంటి
చాలా అంటే చాలా దెబ్బలు తాకి ఉంటాయి. ఇక్కడ తనని టీచర్ డాసన్ నుండి చికిత్స చేస్తూ ఉంటారు తనకి. ఎందుకంటే తను డాక్టర్ కాబట్టి తనకి చికిత్స చేస్తూ ఉంటాడు. ఇక్కడ తను ఇంకా కోమాలోనే ఉండి ఉంటాడు. ఇంకా స్పృహ వచ్చి ఉండదు. అటు నుంచి క్రౌన్ ప్రిన్స్ ఉండి రోజు తనని కలవటానికి వస్తూ ఉంటాడనమాట. తనని రోజు చూస్తూ ఉంటాడు. మన ప్రిన్స్ ఉండి బోయన్తో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఎప్పుడు స్పృహలోకి వస్తావు, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు. ఇక్కడ అటు నుంచి డాసన్ వచ్చేసి చెప్తూ ఉంటాడు తను ఇప్పుడే స్పృహలోకి వచ్చేలా లేడు, తనకి చాలా రెస్ట్ కావాలని అంటుండేసరికి మన ప్రిన్స్ ఉండి చెప్తూ ఉంటాడు అవును తనకి రెస్ట్ కావాలి, తను ఇంతవరకు చాలా అంటే చాలా చాలా కష్టపడ్డాడు, తనుండి తనలో చాలా అంటే చాలా దాచుకున్నాడు, చాలా విషయాలు దాచుకొని తనుండి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ తనుండి ఇంతవరకు బ్రతికాడు, అందుకే తనకి కొంచెం చాలా రెస్ట్ ఎక్కువనే కావాలనుకుంటా అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తర్వాత తన నుండి అడుగుతూ ఉంటాడు డాసన్ నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టున్నావు అక్కడ రాజమహల్లో అని అంటుండేసరికి తను నుండి చెప్తూ ఉంటాడు లేదు నేను ఒంటరిగా లేని, ఇప్పుడు నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ మంత్రులతోటి నేను వాళ్ళ స్టైల్లో గేమ్ ప్లే చేస్తూ ఉంటే అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట మన క్రౌన్ ప్రిన్స్ ఉండి తను ఏదో ప్లాన్ అయితే వేస్తున్నాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటాడు అసలుకి మనం మన వేట యొక్క తోకను కూడా పట్టుకోలేకపోతే మనం ఏం చేయాలని చెప్పేసి తను నుండి అడుగుతూ ఉంటాడు. ఆ వేటని ఎలా మనం పట్టుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉండేసరికి డాసన్ నుండి తను నుండి చెప్తూ ఉంటాడు మనం దాన్ని తోక పట్టుకోలేకపోవచ్చు కానీ దాన్ని పడగొట్టేది మార్గం మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను ఏం చెప్పిండో ఇక్కడ చూపించారంటే ఇక్కడ నెక్స్ట్లో మనకు చూపిస్తారు ఆ మంత్రి ఉండి మన క్రౌన్ ప్రిన్స్ కలిసి చెప్తూ ఉంటాడు ఈ రాజ్యంలో రాజ పదవి కన్నా ఈ రాజమహల్ కన్నా బయట చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి కదా తెలుసుకోవడానికి ఎంజాయ్ చేయడానికని అంటుండేసరికి ఆ మాటలు వినేసరికి మన ప్రిన్స్ ఉండి చెప్తూ ఉంటాడనమాట ఉన్నాయి బయట చాలా ఇంట్రెస్టింగ్గా కానీ ఎంతవరకు నువ్వు రాజ్యంలో ఉన్నంత వరకు ఈ రాజమహల్లో నువ్వు ఉన్నంత వరకు బయట ఉన్న విషయాల కన్నా నిన్ను పడగొట్టడంలో ఉండే ఇంట్రెస్టింగ్ ఎంజాయ్మెంటే వేరుంటుందని చెప్పేసి తన్ని అవమానించేసి ఆ నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ మన రౌండ్కి తెలుస్తుందనమాట బూయాంగ్ బ్రతికి ఉన్నాడని చెప్పేసి తెలిసేసరికి తన్ని కలవటానికి వెళ్తుంది. ఇక్కడ తన్ని కలిసిన తర్వాత తన నుండి తనతో మాట్లాడుతుంది నువ్వు ఎంతవరకు నిద్రపోతావు ఇలాగే నిన్నుతో మాట్లాడాలి చాలా మాట్లాడాలి త్వరగా నువ్వు నిద్రలేవని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ తర్వాత తన నుండి అంటూ ఉంటుంది అసలుకి ఎలా ఉంటుంది ఫస్ట్ టైం మన రాజ్యంలో స్నో పడితే అది కూడా మన రెప్టైన్స్ హాల్ మీద పడితే ఎలా ఉంటుందని అంటూ ఉంటుందన్నమాట. మాటలు వినేసరికి మన బూయాంగ్ ఉండి చెప్తూ ఉంటాడు చాలా బాగుంటుందని చెప్పేసి తన నుండి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినేసరికి బూయాంగ్ కోమల నుంచి బయటకు వచ్చారని చెప్పేసి మన హీరోయిన్ నుండి ఎంత హ్యాపీగా తనని కొడుతూ ఉంటుంది మునుపట్లాగా తనకి నొప్పి లేస్తూ ఉంటుంది కానీ మన హీరోయిన్ నుండి చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది అనమాట తను స్పృహలోకి వచ్చాడని చెప్పేసి. ఇక్కడ మన క్వీన్ ఉండి క్యూమ్యూని కలుస్తుంది. తను నుండి చెప్తూ ఉంటుంది నువ్వు ఎందుకు నా మీద ఇంత ఫోకస్ చేస్తున్నావు, ఎందుకు ఇప్పుడు నీకు నా పాపతో అంత పని ఉంది చెప్పు, నువ్వు నా మీద ఫోకస్ చేయడం కన్నా క్రౌన్ ప్రిన్స్ మీద ఫోకస్ చేస్తే నువ్వు రాజయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటుందన్నమాట. ఆ మాటలన్నీ వినేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు నాకు ఈ రాజ్యం మీద ఆశ ఏం లేదు, నాకు ఒక్కటే ఆశ ఉంది, నువ్వు ఎందుకు నీ కూతురుని అలా దూరం చేస్తున్నావు, నువ్వు నీ కూతురుని దగ్గర తీసుకో, నువ్వు ఒప్పుకో తను నీ కూతురు అని చెప్పేసి తన్ని ఎందుకు వదిలేస్తున్నావు అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటాడు. ఆ మాటలను బయట నుంచి ఆ మంత్రి వింటాడు. వినేసరికి తనకి అస్సలు అర్థం కాదనమాట ఏం జరుగుతుందని చెప్పేసి. ఇక్కడేమో మన క్రౌన్ ప్రిన్స్ని వల్ల ఇనుజుండి చెప్తూ ఉంటాడు ఇంకా సభకి సమయం అవుతుంది త్వరగా వెళ్దాం రమ్మని చెప్తూ ఉంటాడు. కానీ మన క్రౌన్ ప్రిన్స్ మాత్రం తను దేని గురించో వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. అంతలోనే అక్కడ నుంచి ఇనుజంగ్ వచ్చేసి చెప్తూ ఉంటాడు నాకు దొరికినాయి అని చెప్పేసి తను కొన్ని ఫొటోస్ తీసి ఇస్తాడనమాట. ఇక్కడ ఏమి ఇస్తాడో ఏం చెప్తాడో ఇక్కడ మనకు చూపించారు. ఇక్కడ తర్వాత తను ఆ ప్రూఫ్స్ అన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు తను సభకి. ఇక్కడ సభకి వెళ్ళిన తర్వాత అక్కడున్న మంత్రులందరూ మున్పట్లాగానే మన క్రౌన్ ప్రిన్స్ ని చాలా అంటే చాలా అంటూ ఉంటారంట తను రాజయ్య అర్హత లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతలోనే అక్కడ నుంచి మన క్రౌన్ ప్రిన్స్ ఉండి చెప్తూ ఉంటాడు నేను ప్రాసిక్యూటర్ ప్లేసెస్కి అవన్నిటికి వెళ్ళడానికి ఒక కారణం ఉంది, నేను అక్కడ ఒక ప్రజల్ని కూడా చూడాలనుకుంటున్నాను, వాళ్ళు ఎలా వాళ్ళ లైఫ్ని గడుపుతున్నారని చెప్పేసి ఒక రాజు యొక్క లక్షణం అదే కదా, తను తన చుట్టూన్న ప్రజల్ని హ్యాపీగా చూసుకోవాలి కదా, తను హ్యాపీగా ఉన్నారా లేదని చెప్పేసి తను గమనిస్తూ ఉండాలి, అందుకే నేను వెళ్ళి చూసానని చెప్పేసి తను చెప్తూ ఉంటాడనమాట. అక్కడున్న మంత్రులు ఉండి చెప్తూ ఉంటారు అయితే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆ ప్రాసిక్యూటర్ ప్లేసెస్లోనే ఉన్నారా, ఎలా ఉన్నారు వాళ్ళందరూ అని చెప్పేసి అడుగుతూ ఉండేసరికి తను చెప్తూ ఉంటారు ఎలా అంటే ఇలా ఉన్నారని చెప్పేసి అక్కడ ఫొటోస్ తీసేస్తారంట. అక్కడ ఉన్న ఫొటోస్లో కళ్ళు ఉండవు అనమాట వాళ్ళకి. అవి చూసేసరికి వాళ్ళు అడుగుతారు ఆ మంత్రులు అసలుకి ఎందుకు ఈ ఫొటోస్కి కళ్ళు లేవని అడిగేసరికి తను చెప్తూ ఉంటాడు ఎందుకంటే
వాళ్ళందరినీ చంపేశారు, అందుకే కళ్ళు లేవు, వాళ్ళందరూ నాపై అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఆ రోజు అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడు. అప్పుడు మన క్రౌన్ ప్రిన్స్ పైన అటాక్ చేసి ఉంటూ ఉంటారు కదా, అదంతా మన రౌండ్ మీద వైట్ క్లాస్ మెంబర్స్ మీద వేసి ఉంటూ ఉంటారు కదా, ఆ అటాక్ చేసింది ఎవరు అని చెప్పేసి మన క్రౌన్ ప్రిన్స్ ఉండి కనిపెట్టి ఉండి ఉంటారు. తన నుండి చెప్తూ ఉంటాడు, వీళ్ళపై అటాక్ చేసిన వాళ్ళని చంపినందుకు గుర్తుగా వాళ్ళ కండ్లపై ఇలా చేశారని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటారు. ఆ మాటలు ఏం వినేసరికి అక్కడ ఉన్న మంత్రులకు అర్థం కాదు. మీపై అటాక్ చేసిన వాళ్ళు వైట్ క్లాస్ మెంబర్స్ అని చెప్పేసి కనిపెట్టాం కదా, మళ్ళీ ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటారు. అది వినేసరికి మన క్రౌన్ ప్రిన్స్ అంటూ చెప్తూ ఉంటారు, నాపై అటాక్ చేసింది వైట్ క్లాస్ మెంబర్స్ కాదు, నాపై అటాక్ చేయడానికి పంపించింది వేరే వాళ్ళు, వీళ్ళు అటాక్ చేయడానికి వచ్చారు, వైట్ క్లాస్ మెంబర్స్ కాదని చెప్పేసి తన నుండి మంత్రి పేరు చెప్తూ ఉంటాడనమాట. మీరే నాపై అటాక్ చేయడానికి పంపించారని అనేసరికి ఆ మంత్రి ఉండి అస్సలుకి ఒప్పుకోడు, నేను ఎందుకు పంపిస్తాను మీపై అటాక్ చేయడానికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ మన క్రౌన్ ప్రిన్స్ ఉండి చెప్తుంటాడు, మీరు ఇలా అయితే ఒప్పుకోరు నాకు తెలుసు అని చెప్పేసి తన నుండి ఒక వ్యక్తిని తీసుకొని వస్తాడు. తను కూడా నన్ను అటాక్ చేయడానికి వచ్చిన వ్యక్తుల్లో తను కూడా ఒకరు, కానీ తను తప్పించుకున్నాడని చెప్పేసి తన నుండి నిజం చెప్పమని చెప్తుంటాడు. తన నుండి నిజం చెప్తాడనమాట. నన్ను అటాక్ చేయమని చెప్పేసి మాకు చెప్పారని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినేసరికి ఆ మంత్రికి ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడ అంతేకాక చెప్తూ ఉంటారనమాట, ఆ మంత్రి మాకు అటాక్ చేయమని చెప్పేసి చెప్పారు, కానీ తన పక్కలో ఉన్న మంత్రి ఉండి అటాక్ చేయించిన వాళ్ళని మొత్తం అందరినీ చంపేపించాడు, ఎలాంటి ప్రూఫ్స్ దొరకొద్దని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. పక్కలో ఉన్న మంత్రి గురించి కూడా చెప్తుంటారు. అది వినేసరికి వాళ్ళు ఉండి ఒప్పుకోరంట, మేము చేయలేమని చెప్పేసి అంటూ ఉంటారు. మన క్రౌన్ ప్రిన్స్ ఉండి చెప్తుంటారు, నిజం మీరు ఇలాగో అయితే ఒప్పుకోరని చెప్పేసి తను ఇంకా జైలుకి తీసుకొని వెళ్ళాలని చెప్పేసి సైనికులు చెప్తుంటారు. ఇక్కడ తన సైనికులు ఉండి జైలుకి తీసుకొని వెళ్తూ ఉంటారు. అదంతా చూసరికి ఇక్కడ మంత్రి వైపు చూస్తూ ఉంటాడనమాట మన క్రౌన్ ప్రిన్స్. ఇక్కడ వాళ్ళ టీచర్ చెప్పింది గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ టీచర్ ఉండి చెప్పి ఉంటూ ఉంటారనమాట, మనం వేటాడే వేట యొక్క తోక దొరకకపోతే ముందు మనం దాన్ని 2 చేతులు విరిచేసినప్పుడే తను మనకి దొరుకుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ తనకి క్లియర్గా అర్థమవుతుందనమాట, ఆ మంత్రి యొక్క 2 చేతులు 2 చెంచాలన్నమాట. ఆ 2 చెంచాలని ఇప్పుడు జైల్లో వేసేసరికి ఆ మంత్రి కొంచెం కంగారు పడుతూ ఉంటాడనమాట. తను ఇక్కడ తర్వాత తన దగ్గరికి వెళ్ళేసి ఒక మేడ్ ఫోటో చూపించి చెప్తుంటారనమాట, నీకు చాలా క్యూరియస్గా లేదు, ఎందుకంటే ఈ మేడ్ ప్రెగ్నెంట్గా ఉండేది కరెక్ట్గా మహారాణికి డెలివరీ అయిన టైంలోనే ఈ మేడ్ ఉండి మాయమైపోయింది తన పిల్లవంతో సహా అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం మంత్రి ఉండి అదంతా వినేసరికి ఏం చెప్పాలో అర్థం కాదు, ఎందుకంటే తనకి కూడా తెలిసిపోయి ఉంటుంది కదా. ఇక్కడ తర్వాత మంత్రి ఉండి మహారాణి కలవటానికి వెళ్తాడు. ఇక్కడ తన్ని కలిసి చెప్తూ ఉంటాడు, నువ్వు ఇలా చేయటానికి వీల్లేదని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే తను ఉండి అక్కడ క్రౌన్ ప్రిన్స్గా చెయ్యాలని అనుకుంది తన యొక్క వంశంలోనే ఒకరు, లేదంటే రాజవంశంలోనే ఒకరు వ్యక్తుల్ని క్రౌన్ ప్రిన్స్గా చేయాలి, రాజుగా చేయాలని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటాడు. కానీ ఇలా వేరే వాళ్ళ పిల్లల్ని చేయాలని చెప్పేసి అనుకోడు, తను ఉండి వ్యతిరేకంగా ఉంటాడనమాట. నువ్వు వెళ్ళి తన్ని వదిలే, నిజం ఒప్పుకొని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆ మహారాణి మాత్రం ఒప్పుకోదనమాట. ఆ మాటలు వినేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, ఆ మంత్రి నువ్వు ఒప్పుకోకపోతే నీకు చాలా డేంజర్ అవుతుంది చూడని చెప్పేసి తనని బెదిరిస్తూ ఉంటాడు. కానీ తను ఉండి చెప్తూ ఉంటుంది, అసలుకి నాకేం డేంజర్ అవుతుంది, నా ప్రాణాల మీదకి వచ్చిందంటే నీ ప్రాణాల మీద కూడా వస్తుంది, గుర్తు పెట్టుకో అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. నన్ను కూడా నువ్వు ప్రాసిక్యూటర్ ప్లేస్ నుంచి తీసుకొని వచ్చావు కదా, నీ మంత్రి పదవి కోసం, నీ యొక్క పవర్ కోసం, అన్నిటి కోసం నన్ను వాడుకున్నావు కదా, నాకు నా ప్రాణాల మీదకి వస్తే నీ ప్రాణాల మీద కూడా వస్తుందని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది, నాతో పెట్టుకోకని చెప్పేసి తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడనేమో మనకి చూపిస్తారు, మన క్రౌన్ ప్రిన్స్ తోటి కిమ్ యోంగ్ ఉండి మాట్లాడుతూ ఉంటారు. తను ఉండి చెప్తూ ఉంటారు, నేను చైల్డ్హుడ్లో నీపై చాలా జెల్సీగా ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకంటే నీకు ప్రతి ఒక్కటి దొరికేది, నువ్వు రాజు కొడుకు అని చెప్పేసి నీకు ప్రతి ఒక్కటి దొరికేదని చెప్పేసి నేను అనుకున్నాను, అది చూసి నేను చాలా జెల్సీ ఫీల్ అయ్యేవాడిని, కానీ ఇప్పుడు నాకు ఆ పదవి ఇవ్వాలని చెప్పేసి ఎంత ట్రై చేస్తున్నా కానీ నాకు ఆ పదవి వద్దని చెప్పేసి నేను పరుగులు తీస్తున్నాను, ఇప్పుడు నాకు ఆ పదవి మీదనే విరక్తి వస్తుందని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఆ పదవిలో ఉంటే ఎంత పెయిన్, ఎంత బాధ అనుభవించాల్సి వస్తుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, అందుకే నేను ఆ పదవి నుంచి పారిపోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నానని చెప్పేసి అంటూ ఉంటాడు. అది వినేసరికి క్రౌన్ ప్రిన్స్ ఉంటూ చెప్తూ ఉంటాడు, ఈ పదవిలో ఉండడం చాలా కష్టమే, కానీ నేను నా కోసం, నా ప్రజల కోసం నేను ఎలాగైనా సరే ఈ పదవి సాధించే అందరినీ సంతోషం చూసుకోవాలని చెప్పేసి నా కళ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ కిమ్ యోంగ్ ఉండి చెప్తూ ఉంటాడు, నీ కళ నెరవేరడం కోసం నేను నీకు ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతా అంతవరకు హెల్ప్ చేయగలుగుతానని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడనేమో మనకి చూపిస్తారు, ఇక్కడ ఆ మంత్రి ఉండి ఆలోచిస్తూ ఉంటాడనమాట, ఎలాగైనా సరే క్రౌన్ ప్రిన్స్ని రాజుని చేయొద్దని చెప్పేసి కిమ్ యోంగ్ని రాజుని చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి ఆలోచిస్తూ ఉంటాడంట. చిన్నగా ఉన్నప్పుడు మన క్రౌన్ ప్రిన్స్ ఇంకా కిమ్ యోంగ్ కూడా ఆడుకుంటున్నప్పుడు అక్కడ నుంచి ఒక పంతులు ఆయన వచ్చి చెప్పు ఉంటాడనమాట, తనలో ఒక
రాజు బట్టలు వేసుకున్న అతను చనిపోతాడు, ఇంకా మిగిలిన అతను రాజు అవుతాడని చెప్పేసి తను ఉండి చెప్పి ఉంటాడనమాట. మాటలు గుర్తు చేసరికి తను ఉండి అనుకుంటూ ఉంటాడు, మన క్రౌన్ ప్రిన్స్ ఉండి చనిపోతాడని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడనేమో రాజు కుటుంబం కోసం వాళ్ళు ఫుడ్ వండుతూ ఉంటారు. అంతలోనే అక్కడ నుంచి ఒకతను వచ్చేసి ఆ ఫుడ్లో ఏదో కలిపేసి వెళ్ళిపోతారనమాట. ఇక్కడనేమో మనకి చూపిస్తారు, జువా ఉండి తను క్రౌన్ ప్రిన్స్కి మెడిసిన్ తెచ్చిస్తుంది అనమాట. మెడిసిన్ తీసుకోమని చెప్పేసి అది చూసరికి తను ఉండి వద్దంటాడు. కానీ తను ఉండి చెప్తూ ఉంటుంది, నేను మీ కాబోయే భార్యగా నేను మీ యొక్క హెల్త్ అనేది నేను జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. మీ ప్రేమ పొందకపోయినా కానీ కూడా నేను మీ హెల్త్ మాత్రం చూసుకోగలుగుతాను కదా అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినేసరికి ఇంకా మన క్రౌన్ ప్రిన్స్ ఉండి అది తీసుకొని తాగుతాడు. తాగిన తర్వాత మన జువా ఉండి చూస్తుందనమాట. తన చేతికున్న సిల్వర్ రింగ్ ఉండే దాని కలర్ చేంజ్ అయ్యి ఉంటుంది. దాని కలర్ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే దానికి విషం తాకినప్పుడే అది చేంజ్ అవుతుందనమాట. అది చూసేసరికి ఇంకా అందులో పాయిజన్ ఉందని చెప్పేసి తను ఉండి ఇంకా అది తాగొద్దని చెప్తూ ఉంటుంది. అంతలోనే మన క్రౌన్ ప్రిన్స్ ఉండి చాలా తాగేసి ఉండి ఉంటాడు. తను ఉండి ఇంకా అని కింద పడిపోతాడనమాట. తనకి పాయిజన్ ఎక్కేస్తుంది. ఇక్కడేమో మన రౌండ్ ఉండి తను హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఆ రోజు తన యొక్క బ్రాస్లెట్ ని తెంపేసిందే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మన క్రౌన్ ప్రిన్స్ ఉండి తను ఉండి కింద పడిపోయి ఉండి ఉంటాడు. తను చావు బ్రతుకుల్లో ఉండి ఉంటాడు అనమాట. ఇంతటితో మన ఈ ఎపిసోడ్ కూడా ఈయన ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని డ్రామాస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రామా యొక్క లాస్ట్ ఎపిసోడ్ చూడడం అస్సలకి మిస్ అవ్వకండి. అలా మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలకి మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. అప్పుడే మీరు ఎలాంటి వీడియో మిస్ అవ్వరు.